అమరావతి ఆడపడుచుల వీర పరాక్రమ శౌర్యానికి సజీవ సాక్ష్యం. ఈ నిలువెత్తు శిలాశాసనం అమరావతి నడిబొడ్డు గ్రామమైన మల్కాపురంలో నేటికి ఈ నిలువెత్తు శిలాశాసనం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూతవేటు దూరంలో ఈ శాసనం దానవ సమూహం పరదామాటున రాష్ట్ర సచివాలయానికి వెళ్లే దారిలో ఈ జరిగిపోని చారిత్రక సాక్ష్యం. ఏంటి ఈ శిలాశాసనం ప్రత్యేకత? అప్రతిహత కాకతీయ వంశం ప్రతిష్ట రాణి రుద్రమదేవి 763 సంవత్సరాల క్రితం రాణి రుద్రమ తండ్రి గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యానికి మహారాణిగా రుద్రమదేవి పట్టాభిషేకం జరిగిన ప్రాంతం ఇదే. ఇక్కడి నుండి నేరుగా ఓరుగల్లు కోట చేరుకుని సింహాసనాన్ని అధిష్ఠించింది మహారాణిగా రుద్రమదేవి. ఆ తీపి జ్ఞాపకాల సమాచారాన్ని రాజశాసనంగా ఆమె తండ్రి గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఇదే. ఇప్పుడు అర్థమయ్యిందా ఆ ప్రాంత ఆడపడుచులు తాగిన నీళ్ల చరిత్ర? ఈమె పేరు వరలక్ష్మి. రాజధాని 29 గ్రామాల్లో ఒకటైన మందడం గ్రామం కేవలం 2 ఎకరాల వ్యవసాయ భూమి, 4 సెంట్లలో రేకులతో నిర్మించిన చిన్న ఇల్లు ఆమె కుటుంబం యావదాస్తి. ఒక సాధారణ గృహిణి గుక్క తిప్పుకోకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈమె చేసిన నేరం ఏంటి? ఆంధ్రుల ప్రజా రాజధాని కోసం వారి 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి రిజిస్టర్ చేయడమే ఆమె చేసిన పాపమా? అందుకు ప్రతిఫలంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ సాధారణ గృహిణిపై బనాయించిన అక్రమ క్రిమినల్ కేసులు అక్షరాల 23 కేసులతో నిత్యం కోర్టుల చుట్టూ తిరిగే వరలక్ష్మి చేసిన నేరం ఏంటి? ఈ పరిస్థితి ఒక్క వరలక్ష్మిది మాత్రమే కాదు. పోలీసు ఇనుప బూట్ల మధ్య నలిగిపోయిన తల్లులు ఎందరో ఉన్నారు. వికృత పాలెగాడి రాక్షసకాండపై రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును అహింసా మార్గంలో గొంతెత్తినందుకు 100 మందిపై తప్పుడు క్రిమినల్ కేసులు. ఫలితంగా ఆవేదన, ఆక్రందన, అమానవీయం, అన్యాయంపై పోరాటం చేయడానికి తనకు తెలియకుండానే తనలోని పోరాట యోధురాలు బయటికి వచ్చి మాట్లాడించడం మొదలయ్యింది. ఆమెది రాజకీయ ప్రసంగం కాదు, అంతులేని వేదన. భవిష్యత్తు కారు చీకటి, బ్రతుకు భయం, సర్వం కోల్పోయి చట్ట ప్రకారం రావాల్సిన కౌలు రాకపోవడం, కౌలు కోసం కోర్టు మెట్లెక్కడం, రాజధాని మార్పు అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు వరకు రైతు జేఏసీ కేసులు నడపడం అత్యంత ఖరీదైన న్యాయ ప్రక్రియ. రాక్షస ప్రభుత్వం రైతులపై న్యాయ పోరాటం చేయడానికి ప్రభుత్వ సొమ్ము కోట్ల కొద్దీ ఖర్చు చేస్తోంది. మరి రైతు జేఏసీ ఎలా పోరాడుతుంది? జీవనోపాధి కోల్పోయి బ్రతుకు భారంగా ఈడుస్తూ అప్పులు చేస్తూ ఎకరానికి తలా ఇంత అని చందాలు పోగేసి జాయింట్ యాక్షన్ కమిటీ అవిశ్రాంతంగా పోరాడుతోంది. ధర్మం గెలుస్తుందా? శ్రీమతి వరలక్ష్మి లాంటి బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని నేటి న్యాయ వ్యవస్థపై కోటి సందేహాలు వెలుగుచ్చుతున్న వారు పలువురు ప్రముఖులు. తెలుగు వన్ బాధితుల పక్షం, అన్యాయానికి గురైన వారి గళం వినిపించే వేదిక. మనతో మాట్లాడటానికి అమరావతి మహిళా ఉద్యమకారిణి వరలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్తే అండి. ఆ రోజు గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ పూలింగ్ విధానం, ఈ భూ సమీకరణ అనేది అసలు ప్రాసెస్ ఎలా జరిగింది? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నారండి. వాళ్ళు రాజధాని ఏర్పరచుకోవాలని చెప్పి
తిరిగేటప్పుడు ఇవాళ వాళ్ళు వచ్చి మరి అక్కడ అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉంది, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, మరి మనకి ఎయిర్పోర్ట్ కానీ రైలు స్టేషన్ అంతా జంక్షన్ కానీ దగ్గరలో అన్నిటికీ సౌకర్యంగా ఉందని చెప్పేసి ఎన్నుకొని వాళ్ళు వచ్చి మీ పొలాలు ఇవ్వండి అని చెప్పేసి అధికారులు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాము ఇట్లా మేము అని చెప్పేసి తిరిగారండి ఊళ్ళో. చాలా వరకు నిజం మాట్లాడాలంటే భూములు వదులుకోవడం ఎవరికి ఇష్టం లేదండి. ఆ రోజు మేము అందరం బాధపడ్డాం. చిన్న రైతులు ముఖ్యంగా 24,000 మంది ఉన్నాం మేము, 5 ఎకరాల లోపాళ్ళం పొలాలు. మరి మాలాంటి చిన్న రైతులు అందరం ఎంతో బాధపడ్డాం. ఇప్పుడు మాకు 2 ఎకరాలు ఉంటే దానికి తోడు ఇంకా 10 ఎకరాలు 5-6 ఎకరాలు కౌలు చేసుకొని బతికేటోళ్ళం మేము. సాధారణంగా భూమికి రైతుకి మధ్య తల్లి బిడ్డ సంబంధం ఉంటుంది. అట్లాంటి ఆ తల్లి బిడ్డ బంధాన్ని భూమి ఇచ్చేయటం అంటే కన్నబిడ్డల్ని దానం చేసినట్టు అంత త్యాగం చేయాల్సిన పరిస్థితి. మీకు ఆ నమ్మకం ఏంటి? మీకు ఆ ధైర్యం కానీ ఆ భూమిని సెంటిమెంట్ అనేది చిన్న విషయం కాదు, అది భూమితో అనుబంధం. ఎలా ఇవ్వగలిగారు? మాకు చాలా బాధ అనిపించింది నిజంగా. మేమైతే ఎంత బాబుగారి మీద అభిమానం ఉండా మరి వాళ్ళు వచ్చి భూములు ఇవ్వమంటే ఆ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెళ్ళామంటే గ్రామ సభలు ఏంటి ఏ సభలు పెట్టి మమ్మల్ని ఇవ్వమంటే మేము అసలు చాలా రోజులు ఇవ్వలేదండి. వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ప్రాసెస్ చాలా రోజుల దాకా ఇవ్వటానికి ఇష్టపడలేదు, ఇవ్వలేదు కూడా. చాలామంది తర్వాత మేము ఇవ్వలేము అని బాధపడ్డారు. కాకపోతే అధికారులు కానీ ఇప్పుడు ఆ ఉన్న ప్రభుత్వంలో పాలకులు కానీ మమ్మల్ని సభల ద్వారా ఎట్టయినా కాస్త మెప్పించారు. మంత్రులు ఐఏఎస్ అధికారులు రైతుల్లో వచ్చి మీ ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని మిమ్మల్ని ఒప్పించే పరిస్థితి కలిగిందా? ఆ రోజు అధికారులు మీ చుట్టూ తిరిగి? తప్పకుండా అట్లాగే జరిగిందండి. ప్రతిరోజు అధికారులు ఏంటి మంత్రులు ఏంటి మరి ఆ రోజు కలెక్టర్లు ఐఏఎస్లు అందరూ ఇళ్ల చుట్టూ తిరిగి తీసుకోవాల్సిందే, మీకు బాగుంటుందమ్మా అని మమ్మల్ని మెప్పించే ప్రయత్నం. బలవంతం అయితే ఎవరు చేయలేదులేండి. అదే మమ్మల్ని అయితే అందరూ ఇట్లా ఒప్పించి మెప్పించే ప్రయత్నం అయితే తప్పకుండా చేశారు మమ్మల్ని అందరినీ. అందరికీ ఆ రోజు నచ్చింది. ముందు పెద్ద వాళ్ళే ఇచ్చేసారండి, 50 ఎకరాలు ఉండాళ్ళు 40 ఎకరాలు ఉండాళ్ళు అని. ఇక ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాళ్ళం కూడా ఇవ్వపోతే ఎట్లా, మనం వాళ్ళే ఇచ్చినప్పుడు ఇంకా మందెంత అని చెప్పేసి మరి ఒప్పుకొని 2 ఎకరాలు రైతా? అవునండి, మాకుందా 2 ఎకరాలు. 2 ఎకరాలు ఇచ్చారు. అప్పటి వరకు మీరు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి తెలుసా మీకు? అసలు మాకు లేదండి. మేము ఎప్పుడు స్థానిక ఓట్లలో కూడా మేము ఆ రోజు వెళ్ళి ఓటేయటమే కానీ మా ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగిన వాళ్ళకి వేస్తాము వేయమని చెప్పి ఆ రోజు వెళ్ళి ఓటు వేయటమే కానీ మేము ఏ రోజు బయటకు వచ్చిన మహిళలం కాదండి. మేము బస్సులు ఎక్కాలంటేనే సెంటర్కి వచ్చి బస్సు ఎక్కాలంటేనే ఆ ఇళ్లల్లో నుంచొని బస్సు వచ్చినప్పుడు మగాళ్ళు గ్యాకేసి ఆపేవాళ్ళు. ఇవాళ ఆ నేపథ్యం ఇక్కడ అందరూ ఇవాళ బయటకు వచ్చిన వాళ్ళం కాదు. బస్సు బయట నుంచొని బస్సు వస్తుందమ్మా రండి అని వాళ్ళు కేకలు పెట్టి బస్సు ఆపితే వచ్చి బస్సు ఎక్కి ఆడాళ్ళం మేము. ఈ పూలింగ్ అయిన తర్వాత అమరావతి నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత మీ గ్రామాల్లో సందడి, అప్పటి వాతావరణం ఎలా అనిపించింది మీకు? మాకైతే పూలింగ్ అయిపోయి వచ్చిన తర్వాత అందరం అయితే నిజానికి రాజధాని అసలు ఇప్పుడు అలా జరగదు, ఇచ్చాం కానీ మన మనవరాళ్ళు తర్వాత తరం వాళ్ళు చూస్తారు కానీ 2 తరాల వాళ్ళు అయితే చూడమనే అపోహలో అయితే అందరూ ఉన్నారండి ఇచ్చాం కానీ పూలింగ్ జరిగిన తర్వాత సచివాలయం ఒక 6 నెలల్లో కంప్లీట్ చేశారు. అసలు ఏ పనులైనా స్పీడ్గా మిషన్లతో టెక్నాలజీ అంత పెరిగిపోయిందని కూడా చాలా తెలీదు. అంత స్పీడ్గా 24/7 చేస్తూ ఉండి సందడి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు వలస కూలీలు వచ్చి మరి పనులు చేసుకునే వాళ్ళు అండి. అక్కడ ఉండేవాళ్ళు అసలు ఒక సంతలాగా సండే వస్తే మా ఊళ్ళన్నీ ఆ పల్లెటూళ్ళు కొట్లు తప్పితే లేదు అట్లాంటిది సంతలు ఏర్పాటు అయినాయి. జనం రాకపోకలు కానీ మంత్రులు కానీ ఆ సైరన్ల మోతలు అవన్నీ మాకు కూడా ఒక ఆనందం వచ్చిందండి. ఓళ్ళల్లో అయితే బాగా సందడిగా ఉంది. రాజధాని ఇప్పుడే చూస్తాం, మనమే చూస్తాం, మన మనవరాళ్ళు కాదు మనమే చూస్తాం రాజధాని అని అంత స్టేజ్కి వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మాకే ఇబ్బంది కలగలే. అన్నమాట ప్రకారం వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి మా స్థలాలు కూడా మాకు ఇస్తారు, యాక్సెస్ రోడ్లు అవన్నీ వేశారు కట్టారు కాబట్టి బిల్డింగ్లు తప్పకుండా రాజధాని అనేది జరిగిద్ది, కాపేది ఏమి ఉండదు, మన పనులు అవుతాయి అన్నారు. అట్లాగే బాగా సందడిగా ఉంది, సంతోషం అనిపించిందండి మాకైతే. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మీకు ఏమని వాగ్దానం చేశారు? చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజ్ కంటే కూడా రైతులకు అదనంగా లబ్ధి చేకూరుస్తాను, రైతులకు తక్కువ ఇచ్చారు ఆయన, ఇంకా నేను ఎక్కువ ఇస్తాను అనే ఇలాంటి వాగ్దానం ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మీ అమరావతి 29 గ్రామాల ప్రచారం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆ ఎన్నికల సందర్భంగా వచ్చేసిన వాగ్దానాలు ఏంటి? ఎందుకు చేయలేదండి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మీ అందరికీ
నేను ఇంకా 150 గజాలు ఎక్కువ ఇస్తా అని చెప్పి మా రైతుల్ని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి ఓట్లు అడుక్కొని గెలిచినాడు వాళ్ళ ఈ ముఖ్యమంత్రి. నిజం మాట్లాడాలంటే మమ్మల్ని నిజంగా ఎంత బాధకు గురి చేశాడంటే, నువ్వు ప్రచారంలో చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలే ఆయన. వాళ్ళ రైతులను కూడా, అమరావతి రైతులను కూడా మేము రాజధాని కోసం రూపాయి లేకుండా భూములు ఇస్తే మా దగ్గర కూడా అబద్ధాలు ఆడి మీకు ఇంకా ఎక్కువ గజాలు ఇస్తాను, మీకు ఎక్కువ చేస్తానని చెప్పేసి ఓట్లు అడుక్కొని గెలిచి వాళ్ళు వచ్చి రాత్రితోనే 5 నెలలకే మేము ఆ పనులు చేయలేము, ఇదంతా డెవలప్మెంట్ ఒకసారి ఆయనకు అర్థం కాలేదండి. తిరిగేటప్పుడు పాదయాత్రలో డెవలప్మెంట్ ఒకసారి పెట్టాను, ప్రతిపక్షంలో అర్థం కాలేదా? ఇవన్నీ మోసం చేసి ఓట్లు అడుక్కొని వాళ్ళ తాడికొండ కూడా ఇవాళ మాకే వేసారు ఓట్లు అని చెప్పుకొని సిగ్గు లేకుండా చేస్తుందండి ప్రభుత్వం. అయితే తాడికొండ వాళ్ళని కూడా ఇవాళ మమ్మల్ని కూడా పూల్సం చేసి వాళ్ళందరూ మాకే సపోర్ట్ చేశారు. వాళ్ళు రాజధాని అక్కర్లేదనేది కూడా గావించారు అందరు జనానికి. తాడికొండ నియోజకవర్గంలో 29 గ్రామాలు కలుపుకున్న అమరావతి రాజధాని గ్రామాలు ఎందుకు తెలుగుదేశాన్ని ఓడించాయి? ఈ 29 గ్రామాల్లో అయితే ఎక్కడ ఓడిపోలేదండి తెలుగుదేశం మెజార్టీ తెలుగుదేశానికి ఉంది. ఈయన ఎక్కువ కాకపోతే తగ్గింది మెజార్టీ అంత ముందు కన్నా, కానీ గెలుపు మాత్రం తెలుగుదేశందే. మా మండలాలు కాక పక్క వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, వాళ్ళంతా వాళ్ళకి వేయటానికే ఇదంతా వాళ్ళకి ఏదో కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు చేశాడు. కులం అనేది ఒకటి పెట్టి పక్క వాళ్ళల్లో దేశాలు నింపి వాళ్ళ ఊళ్ళు పోయి ప్రత్యేకంగా దేశాలు నింపి, అది ఎస్సీ నియోజకవర్గం. ఆయన చెప్పింది మా కమ్మ అని చెప్పేసి అందరికీ దేశం నింపి మా లేనిపోయింది రెచ్చగొట్టి అక్కడ గెలిచారండి. లేకపోతే అసలు వాళ్ళు గెలిపే. ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున కమ్మ కులంలో ఉన్న వాళ్ళు కూడా వైసీపీ నాయకులుగా ఉన్నారు కదా, అన్నారు. వైసీపీకి పనిచేశారు కదా, పనిచేశారు పోయిన ఎలక్షన్స్కి చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రెండిటి చెడ్డరేవడంటే ఏందో వాళ్ళకి అర్థమైందండి. ఇవాళ ఎక్కువ ఇస్తాడని చెప్పి ఆ నాయకుడే అమ్మడబడి 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ఎంపీని మరి ఎమ్మెల్యేని గెలిపించిన ఘనత ఉంది. ఇవాళ మా ఊళ్ళల్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు, ఇవాళ మా ఊరు వాళ్ళే 10 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించారు. ఇవాళ అంటున్నారు మేము ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాము, ఓట్లు అనేది మేము వాళ్ళ టీడీపీని గెలిపించడానికి ముందుంటామని చెప్పి వస్తున్నారండి. వాళ్ళకి తెలిసింది వాళ్ళ ఆస్తులు పోయినాక పార్టీలు ముఖ్యం కాదు కదండి. వాళ్ళ ఆస్తులు పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులని ప్రభుత్వానికి ఇప్పుడు ఈయన చేస్తే పని దానికి పని చేసేవాళ్ళే అని చెప్పి సహకరించేవాళ్ళు. నువ్వు పని ఏం చేస్తున్నావు, ఒక్క పని చేయట్లా తీసేస్తున్నావు. ఇవాళ వాళ్ళకు కూడా లేదండి, వాళ్ళ మంత్రులకే ఎంట్రన్స్ లేదు ఆయన దగ్గరే పోవటానికి. ఇవాళ వాళ్ళు నీకు ఓట్లు వేసాం మహాప్రభో నిన్ను గెలిపించాం, వాళ్ళు మా పరిస్థితి రాజధానిలో ఉమ్మేస్తున్నారు, మేము బయటికి పోతే మీరేగా గెలిపించింది అంటున్నారు. బయట నిలబడి మా వాళ్ళ ఆడాళ్ళ మీద కూడా ఇవాళ 10 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించిన వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళ మీద కూడా కేసులు పెట్టారండి. వాళ్ళ పోలీసులు కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా తిప్పుతున్నారు వాళ్ళ వాయిదాలకి. వాళ్ళందరూ తెలిసి వచ్చింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన, ఆ రోజు మీరు పడ్డ వేదన ఎలా ఫీల్ అయ్యారు? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటన చేసినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ముందు నుంచి మంత్రుల చేత ఏదో ఇండైరెక్ట్గా ఎడారి శ్మశానం అది ఇదని చెప్పించినా మేమేం అనలేదండి. ప్రభుత్వం ఎప్పటికైనా భూములు ఇంతమంది ఇస్తే మోసం చేయరు, మమ్మల్ని డెవలప్మెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు అంత స్పీడ్గా చేయకపోయినా ఏదో రకంగా మాకైతే చేస్తారు అనుకున్నాం. కానీ ఆయన 3 రాజధానులు పెట్టిన తెల్లారి అందరం రోడ్ల మీదకి వచ్చామండి. ఆడాళ్ళు లేదు, ఇంట్లో మగాళ్ళు లేదు, అందరికీ ఒక రకమైన ఆవేదన దిగులు. ఏం తిట్టయిపోయింది, ఇప్పుడు తీసేది ప్లాట్లన్నీ నేను చేస్తాం, పొలాలు వేసుకోవటానికి లేదు అని చెప్పేసి నిజంగా ఆడాళ్ళం కూడా ఆ రోజు ఎప్పుడు రానాళ్ళం కూడా మేము అసలు ఇంట్లో మగాళ్ళు వెళ్ళమని కానీ మేము వెళ్తామని ఎవరు చెప్పలేండి. ఎవరి కాళ్ళు కుటుంబాలు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసాము. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఇంకా నేను చేస్తా, 30,000 కావాలి, అది కావాలి, నేను ఒక విజనరీ లీడర్నని. మరి పాత ముఖ్యమంత్రి గారు విజనరీ లీడరే, గత ముఖ్యమంత్రి గారు, ఆయన కన్నా కూడా నేను ఇంకా ఫాస్ట్గా అమరావతిని జెట్ స్పీడ్లో ఉరికెత్తాను, విశాఖపట్నం ఉరికెత్తాడని మాకు కూడా తెలియదు కదా. ఇవన్నీ అంత స్పీడ్గా అక్కడ తీసుకెళ్తాడని, ఆయన పాపం బాగా చేస్తాడు కావాలి, యువకుడు ఉత్సాహవంతుడు అని చెబితే ఇట్లా చేశాడని చెప్పేసి నిజంగానే బాధ అనిపించిందండి. ఆడాళ్ళం రోడ్డు మీదకి వచ్చింది ఇప్పటికి తలుసుకున్నా మా బాధగానే ఉందండి. ఆ రోజు అయితే మేము మీడియా తెలియదు, మాకు ముందుకొచ్చి బాధపడి నిజంగా మందు డబ్బాలు కూడా పట్టుకున్న ఆడాళ్ళు ఉండమండి. వాళ్ళకి తాగి చచ్చిపోతాం ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము చెయ్యాలి. ఇప్పుడు 10-20 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎట్లాగో గడుపుతారు, మాలాంటి రైతులు చిన్నకారు సన్నకారు పేద రైతులు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మా ఉసురు అయితే తప్పకుండా పోసుకుంటున్నాడండి. ఉద్యమం మొదలుపెట్టిన రోజున మీరు చేయబోయేది ఒక సుదీర్ఘమైన ఉద్యమం అని ఆ రోజు ఊహించారా? ఇవాళకి 1504 రోజులు. ఆ రోజు మీరు ఊహించారా? ఆ రోజు ఏదైతే మీరు ధర్నాలు చేసేదానికి సంబంధించి తొలి రోజు
ఇది ఇంతకాలం కొనసాగే ఉద్యమం అని అనిపించిందా మీకు ముందు? నాకు అనిపించలేదండి. మేము వస్తే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం కానీ మేము ఒక వ్యక్తితో కాదండి. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చిద్దని చెప్పేసి మేము ఒక నెల 10 రోజులు, అసలు 10 రోజుల కన్నా కూడా మమ్మల్ని ఏం కూర్చొని అనుకున్నామండి. 10 రోజుల మించి వాళ్ళే దిగొస్తారు. ఇంత భూమి ఇచ్చినప్పుడు ఇంతమంది రైతులు 29,000 మంది రైతులు భూమి ఇస్తే నువ్వు 29,000 మంది రైతే ఉంటాడండి. వాళ్ళు వెనక ఫ్యామిలీలు ఎన్ని, వాళ్ళకి ఆడపిల్లల కట్నాలు ఎంతమంది ఇచ్చారు, ఇందులో ఆ పొలాలు చూపించి కోడళ్ళని తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటాము. ఇవన్నీ చూసి మేము 10 రోజులు కూర్చుంటాడు, ఒక 20 రోజులు ఏమి చెయ్యర్లే అనుకున్నాం కానండి. అమ్మ బాబోయ్, ఈయనకు ఒక దండం పెట్టాలండి ముఖ్యమంత్రికి. నిజంగా మహానుభావుడు అంటే ఆయనే. మరి మేము దగ్గర మాకు 50+లోకి వచ్చాం. మేము 55 ఏళ్ళు దాటిపోతున్నాం, దాటిపోయినాయి. ఇంతవరకు నాకు తెలిసిన తర్వాత పాలిటిక్స్ ఏదో ఇంట్లో న్యూస్ చూసినా కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని అయితే మేము ఎక్కడా చూడలేదండి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ ఉద్యమం సమయంలో పోలీసులు మీపై జరిపిన, అమరావతి మహిళలపై జరిపిన అమానవీయ వికృత దాడులను వివరిస్తారా? ఆ పోలీసులు అయితే ఇప్పుడు వాళ్ళు చేసే పనులు మామూలుగా చేయలేదండి. మేము ఉద్యమం వచ్చిన కొత్తలో అసలు మమ్మల్ని బయటికి కనపడితే మేమే ఇక్కడ 144వ సెక్షన్ ఉందమ్మా, 30వ సెక్షన్ ఉంది, మీరు అసలు బయటికి రాకూడదు అని చెప్పి మా గొంతుల ముందు కూడా ఇనప వేసారండి. మీరు ఇళ్ళ బజాట్లోకి రాకూడదని చెప్పి 30 సెక్షన్ ఉంది, బయట తిరగకూడదంట. 144 ఉంది. అదేంటి అయ్యా, మా ఇళ్ళ ముందు మేము అసలు బయటికి పోకుండా ఎట్టా అంటే, మీరు ఉద్యమానికి వెళ్తున్నామని. బయట అంటే ఆడవాళ్ళం ఎప్పుడు తిరిగే వాళ్ళం కాదు, మేము ఉద్యమాలకు వెళ్తున్నాం. పని పక్కింట్లో మా పని ఉంటుంది, ఆ ఇళ్ళకు కూడా వెళ్ళే పని లేదు. ఇల్లు ఉండాలని ఈ బజారు దాటి ఇంకో బజారు మా చుట్టాల ఇళ్ళకో పక్కిళ్ళకో పనులుండి వెళ్తాం. అది కూడా వెళ్ళొద్దు, మీరు ఇంట్లో కూర్చోవాలమ్మా, ఈ సెక్షన్లు పెట్టామని చెప్పేసి మమ్మల్ని కొట్టిన చాట కొట్టలేదండి. ఆడాలను కూడా కనపడకుండా పోలీసులు కాదు, రౌడీలను తీసుకొచ్చారు. వాళ్ళకి నేమ్ ప్లేట్లు లేవు, ఏమి లేవు, వచ్చి నుంచునేవాళ్ళు. నీ పేరు ఏదమ్మా, అదేది నేమ్ ప్లేట్ ఏదంటే అప్పటికప్పుడు ఇంకొక పోలీసులు వచ్చి కొంచెం పై స్థాయిలో ఉండాలి, ఆమెను వెనక్కి నెట్టేవాళ్ళు. ఏదో అమ్మాయిని పిలవండి అయ్యా, ఇందాక అమ్మాయి నేమ్ ప్లేట్ లేదు, మా మీద చెయ్యేసి నెట్టింది, గొంతుకాయ పట్టుకొని పిసికారండి, చెయ్యేసి నెట్టారు. అసలు మామూలుగా చేయలేదు. పోలీసులు అరాచకాలు అంతా చేసి ఇప్పుడు చీరలే దించారా, చెవులు పోగులే లాగేశారా, లాగి చెవులే లాగిపోయినాయి, రక్తాలు గారినాయి, పాతండి ఎక్కండి అని చెప్పి తీసుకెళ్ళి ఊళ్ళన్నీ మళ్ళీ ఒక ఊళ్ళో స్టేషన్లో పెట్టరు, ఊళ్ళన్నీ తిప్పి లాస్ట్కి ఎక్కడో ఒక ఊళ్ళో స్టేషన్లో కూర్చోబెట్టేవాడు. మాకు పెద్ద కూరపాడికి ఎంత దూరం అండి, అంత దూరం కూడా బస్సుల్లో లాక్కుపోయేవాళ్ళు. పాయింట్ అని చెప్పి అంత దూరం తీసుకెళ్ళి పోలీసులు మామూలు ఆగడాలు చేయలేదండి. మీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టారు? నా మీద 24 ఉండయండి ఇప్పుడు కేసులు ఏంటి పెట్టారు అంటే దానికి జవాబు లేదు ఇంతవరకు ఎవరి దగ్గర. ఏమి పెట్టారయ్యా అంటే లేదు. వాయిదాలకైతే ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ వాయిదాకు తిరుగుతూనే ఉన్నామండి. ఇక్కడ కోర్టులో మేము మంగళగిరి తిరుగుతున్నారు, ప్రజెంట్ విజయవాడ తిరుగుతున్నారు. ఈ మగాళ్ళు అయితే ఒక 22 రోజులు జైల్లో కూడా పెట్టారండి. మగాళ్ళని అయితే డ్రోన్ కేసులు అని చెప్పి ఒకటి పెట్టారు. ఆ డ్రోన్ కేసు ఒకటి ఎగరేసి పైన దాన్ని ఎవరో తెలియదు, మా ఇళ్ళ మీద ఎగరేస్తున్నావు ఏంటయ్యా, పక్కన బాత్రూమ్లు అవి ఉండయి, పక్కన మరి ముస్లిమ్స్ కాలనీ ఉంది, ఇవన్నీ తిప్పుతున్నారు మీరు, ఎట్లా ఓపెన్ బాత్రూమ్స్ ఉండయి, ఇక్కడ పైన టాప్ లేనివి, ఇట్లా తిప్పకూడదని అంటే దాని మీద ఇక మా వాళ్ళని పట్టుకొని కొట్టి వాళ్ళు ఎమ్మడబడి మామూలు కేసులు పెట్టలేదు. ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద అందరి మీద ఒకటే కేసు, డ్రోన్ కేసు పెట్టారు. దళితుల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు అక్కడ దళితుల పరిస్థితి ఏంటి? అక్కడ దళితుల పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. మరి మా దళితులు నా బంధువులు, అందరూ ఎస్సీలు నాకు చుట్టాలు, నేను మంచి మేనమామలు అని చెప్పి అయ్యని ఇయ్యని చెప్పేవాడు పద్దాక ఆయన. ఇదివరకు మీటింగుల్లో, ఇప్పుడు చెప్పటం లేదులే పాపం, ఇదివరకు చెప్పేవాడు. ఇప్పుడు కూడా నా ప్రేమ నాకు అంతా వాళ్ళ మీదే అని చెబుతాడు. ఈయన దళితులకి చేసింది ఏం లేదండి. రాజధాని గ్రామాల్లో దళితుల మీద పోలీసు ఆఫీసరు IPS చదువుకోలేదండి ఆయన. దళితుల మీద పెట్టేది ఉందా? మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు, ఒకప్పుడు మా మీద కూడా పెట్టారండి. పెట్టి మేమందరం గొడవ చేసామని చెప్పి తర్వాత అక్కడ దళితులు తెలుసుకొని వెనక్కి తీసుకున్నారు కేసులు. ఆయన మాత్రం పెట్టించాడు అట్లాగే పెట్టమని చెప్పి వాళ్ళ మీదే పెట్టిస్తే దళితులు అందరూ బోరుమని వాళ్ళని 22 రోజులు రిమాండ్లో కూడా పెట్టారండి. రిమాండ్లో పెట్టి కిష్టాపాలెంలో చేశారు ఆ పని. వాళ్ళు రోజు వెళ్తుంటే ఎందుకమ్మా ఇట్లా మేము వెళ్తున్నామని చెప్పి వాళ్ళని 500 ప్యాకేజ్ ఇచ్చి 3 రాజధానులు కావాలని కూర్చోబెడుతున్నాడు ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చి. వాళ్ళు ఎందుకు వస్తున్నారని అడిగినందుకు, ఏంటమ్మా అని అడిగినందుకు వీళ్ళు పిలిచి వాళ్ళ మీద వాళ్ళకే
కేసులు పెట్టించి వాళ్ళల్లో వాళ్ళకి తగువులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి 20 రోజులు జైల్లో పెట్టించి నానా హంగామా చేశాడు. వాళ్ళు జైల్లో పెట్టారు, మేమందరం జైలు వరకు అని పోతే మరి మా ఊరు అమ్మాయిని అసలు ఎత్తి 5గురు కలిసి లారీలో పడేసి మామూలుగా చేయలేదు పోలీసులు, అక్కడ కూడా జైలు బరు అని మేము వెళ్తే వాళ్ళు ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, పెట్టకూడదు కదా అలా అని అంటే, కాదు మీరు అందరు రావటానికి కూడా లేదని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ఆపేసి ఆ రోజు ఒక యుద్ధ వాతావరణమే సృష్టించారండి. రాజధానిలో పోతే భూములు ఇచ్చిన వాళ్ళల్లో కమ్మ కులమే ఉందా, ఇతర కులాలు, బీసీలు, దళితులు, మైనార్టీలు కూడా ఉన్నారా రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళలో? భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ ఉండారండి. అసలు కమ్మాళ్ళే తక్కువ మంది ఉండారు ఇచ్చిన వాళ్ళు. భూములు 18% కమ్మాళ్ళు ఇచ్చారు, 20% రెడ్లు ఇచ్చారు. వాళ్ళు అక్కడ 20% పెనమాకు కానీ ఉండవల్లి కానీ ఇటు పక్కూళ్ళు 20% రెడ్లు ఇచ్చారు. 18% కమ్మాళ్ళు, 32 పైన ఎస్సీ ఎస్టీలు ఇచ్చారు. మరి 20% బీసీలు ఇచ్చారు. 18% ఇప్పుడు ఇచ్చింది కమ్మారు. ఇవాళ మీరందరూ ఇంత చేసి ఇంకా కమ్మ కులం అంటారు. అక్కడ భూములు ఇచ్చింది ఎంతమందో చూడండి. ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది ఇచ్చారు, బీసీలు ఎక్కువ మంది, రెడ్లు 20% ఇచ్చారు. ఇంకా ఆయన కమ్మ కులం అని ఎవరి మీద ఆస్వాదిస్తాడండి? వీళ్ళందరినీ కమ్మ కులం అని చెప్పి మమ్మల్ని అందరిని ఆపాదించి కులం పేరుతోనే నాశనం చేశాడండి. ఒక మాట అండి, మేము ఢిల్లీ వెళ్తే అక్కడ ఒక మంత్రి అడిగాడు పార్లమెంట్ ఆయన, మీరంతా కమ్మాళ్ళేనంట కదా అక్కడ పొలం ఇచ్చింది, రోజు ఇక్కడ సాక్షి టీవీ వాళ్ళు అదే మాకు చెప్పి ప్లే చేస్తున్నారని కూడా అడిగాడండి మమ్మల్ని. అడిగితే అప్పుడు అనిపించింది, ఓహో ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళు ఇంకా ఇక్కడ కూడా రాజధాని లేదంటే ఈ రాష్ట్రానికని అడుగుతారేమోనని ముందే ఆయన ప్లాన్లో ఆయన బాగానే చేసి సక్సెస్ అయ్యాడండి. 100% జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేయటంలో కానీ, రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళటంలో కానీ, ఇవాళ అమరావతి కోట్లు ఖర్చు అయిద్దని చెప్పేసి చేయటం లేదని చెప్పాడు, కమ్మకులం అని చెప్పాడు. ఇంకో మాట, అది అంత కమ్మకులం కాదని కాస్త ముందుకొచ్చి ఇవన్నీ గణాంకాలు చెప్పి వాళ్ళందరికీ ఎవరిచ్చి వాళ్ళు పాడి గడితే, ఇప్పుడేమో ఇది కాదు వాళ్ళకి కావాల్సిన 1,00,000 కోట్ల డెవలప్మెంట్ అంత ఇక్కడే పెడితే అట్ట రాష్ట్రం మొత్తం పెట్టాలంట ఆయన డెవలప్మెంట్, అప్పుడు అది అని చెప్పి ఆయన చెబుతున్నాడు. కాబట్టి రోజుకో క్యాషం వేస్తాడండి. ఒక రోజు కులం పేరుతో చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడేం అభివృద్ధి పేరు చెబుతున్నాడు, అయిపోయింది. ఇప్పుడేం లాస్ట్కి వచ్చేప్పటికి మీ బిడ్డను మరి ఏదన్నా చేయండి అంటాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకంలో ముందున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఖర్చుతో ఖరీదైన న్యాయ ప్రక్రియ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చాలా కాస్ట్లీ లాయర్లను పెట్టి ఆయన న్యాయ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరి అమరావతి జేఏసీ ఈ రైతులకు న్యాయం చేసేదానికి, కోర్టులో పోరాడేదానికి అది చాలా కాస్ట్లీ వ్యవహారం కదా, మీకు ఎలా? ఇవాళ మేము ఎకరానికి 8,000 10,000 అట్లా వేసుకొని సందాలు ఎకరం కంపల్సరీ కౌళ్ళు వచ్చిన రోజల్లా వాళ్ళు వచ్చి తిరిగి తీసుకుంటారని జేఏసీ వాళ్ళు ఎల్లమ్మడి తిరిగి మరి కోర్టుకు కట్టాలని చెప్పేసి. మరి నీకైతేనేమో ఆంధ్ర ప్రభుత్వంతో అసలు అమరావతి రాష్ట్రంలో ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి అండి, మీ ద్వారా ఇక్కడ మీ ఛానల్ ద్వారా చేస్తున్నాం. ఒక అమరావతి రైతుగా కాదు, ఆంధ్రప్రదేశ్లో పౌరురాలుగా కూడా నేను మాట్లాడుతున్నాను. అమరావతి రైతు తీసేయండి. అమరావతి రైతుగా మేము నష్టపరిహారాలు ఎట్టాగో మా భూములు ఏదో ఒక రకంగా మేము చేసి సాధిస్తాం. ఇవాళ ఈయన పోయినా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మా పొలాలైతే కంపల్సరిగా మా సిఆర్డీఏ చట్టం జరిపించాలని మేము పోరాడతాం. అది తర్వాత సంగతి. ఈయన ఆంధ్రప్రదేశ్ డబ్బు మొత్తం తీసుకొచ్చి కాస్ట్లీ లాయర్లు, సుప్రీంకోర్టులో లాయర్కి ఎంత ఖర్చు అయిందో వాళ్ళందరికీ తెలుసు. అక్కడ ఎంత ఖర్చు ఉంటుంది వాళ్ళ అందరికేమో, కానీ మాకు మాత్రం రైతులకు బాగా తెలిసిందండి వాళ్ళ ఖర్చు ఎంతో. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరి ఆయనతో పాటు ఇక్కడ లాయర్లను పెట్టాలంటే మాటలేనా? పోనీ మామూలు లాయర్లు, సాదాసీదా లాయర్లు అయితే ఆయన కింద గెలుస్తారు, ఆయన తీసుకొచ్చే లాయర్ల కింద. కాబట్టి మేము కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కడో సాట మా వాళ్ళే మరి లేనివాళ్ళు లేనట్టు ఉండాళ్ళు ఉండట్టు ఇచ్చారు. ఎకరానికి 10,000 అంటే కంపల్సరీ 10,000 ఇలా 50 ఎకరాలు అయితే ఇంకా డబ్బులు ఇచ్చాడు. కోర్టులో గెలవాలి మనం, ఇంత పొలాలు బాగొట్టుకొని మనం ఇట్లా కూర్చుంటే ఎట్లని ఎవరికి దోసిన సందా వాళ్ళు ఇచ్చారండి. ఈ బట్టే లేచాం. వీళ్ళు జేబులో డబ్బులు అయితేనండి ఈ నొప్పి తెలిసిద్ది. మా మీద 360 340 పైన కేసులు వేసాడండి. చిన్న చితక ఈ 4 ఏళ్ళ కేవలం అమరావతి భూముల మీదే. ఆ భూమి అట్టని సిఆర్డీఏ చట్టం కాదు, ఏఎంఆర్డీఏ అని మరి అది కాదు ఇది అని చెప్పి మళ్ళీ కోర్టులో గెలుస్తారు. ఒక మాట అండి, కోర్టులో ఎవరైనా గెలిచినప్పుడు ఓడిన వాళ్ళకి ఆ ఖర్చులు ఇవ్వాలని మనకి ఇప్పుడు కోర్టు చెప్పుద్ది. ఆయన ఓడిపోయాడయ్యా, నువ్వు గెలిచావు కదా, మరి వాళ్ళ ఖర్చులన్నీ నువ్వే ఇవ్వమని ఇప్పిస్తారు కదా కోర్టులో. అది ఒకటి ఉంటుంది కదా మనకి మామూలుగా కామన్ మ్యాన్ కోర్టుకి వేసినప్పుడు ఏదన్నా మన తగులు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఈ డబ్బులన్నీ మళ్ళీ ప్రభుత్వానికి కడతాడు ముఖ్యమంత్రి.
ఇవాళ అమరావతి ఇక్కడే ఉండాలని సుప్రీంకోర్టులో రేపు ఏప్రిల్లో వాయిదా ఉందండి. ఆ వాయిదాలో తీర్పు వచ్చినప్పుడు ఈయన కడతాడు ఆ డబ్బులని వెనక్కి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఖజానానంతా లూటీ చేశాడు, 11 లక్షల కోట్లు చిల్లర అప్పులు చేసి కూర్చున్నాడు. మరి ఆ డబ్బులని తెచ్చి కడతాడు ఆయన? వాళ్ళ సొంత డబ్బులు అయితే ఎవరికైనా నొప్పి తెలిసింది. ఇప్పుడు మాకు నొప్పి తెలుస్తుంది నిజంగా. 8 ఏళ్ళు కౌలు రావడంతో వాళ్ళకి 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఇవ్వాలంటే మాకు ఎంత ఆవేదన ఉంటుందండి. చిన్న రైతులను తట్టుకోగలమా? కౌలు మీద బతికేవాళ్ళం. ఈ 10 ఏళ్ళ కౌలు పరిస్థితి ఏంటి? సిఆర్డీఏ చట్టం ఏం చెబుతుంది? మీ కౌలు సక్రమంగా వస్తుందా? కౌలు గత ప్రభుత్వంలో అయితే సిఆర్డీఏ చట్టం మాకు చాలా బాగానే ఉందండి. ఒప్పుకొనే ఇచ్చాము. ఆ చట్టానికి అనుగుణంగానే జరిగింది గత ప్రభుత్వంలో మొత్తం. కౌలు కూడా ప్రతి సంవత్సరం 5% పెంచి ఇయటం మాకు. అవి జరీబ్ పొలాల వాళ్ళకి 50,000, మెట్ట వాళ్ళకి 30,000 అని చెప్పేసి అప్పుడు గత ప్రభుత్వంలో ఎకరానికి ఇచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 4 ఏళ్లలో మేము ఇప్పుడు నా మీద కేసు అది కూడా ఉందండి. కౌలు కోసం సిఆర్డీఏ ఆఫీస్కి వస్తేనే కేసు పెట్టాడు ఇప్పుడు నన్ను. అది కూడా ఉంది మా మీద. కాబట్టి గత ప్రభుత్వంలో మేము చేసిన ఒప్పందాలు ఏమి ఈయనకి నచ్చవండి. ఈ కౌలు కోసం పోతే తిరణాల ఎప్పుడు కోర్టులు కౌలు ఏత్తేనే కౌలు ఇచ్చాడు. ఈ 4 ఏళ్ళు ఎవరో ఒకళ్ళు కోర్టుకి వేస్తున్నారు, కౌలు ఇచ్చాడు. ఈసారి అయితే ఈ ఏడు అది కూడా లేదు మాకు. కోర్టుకి ఎత్తే ఆయన వరకే ఇచ్చారు. ఒక ఆయన వేసాడు, పోతినేని శ్రీనివాసరావు గారిని వేస్తే ఆయన సర్వే నెంబర్లో ఆయన వేసిన పొలాలకి ఆయన సర్వే నెంబర్లో ఉండాలి 1600 ఎకరాలకు మొన్న చెల్లిచ్చారండి. అది కూడా ఎందుకు చెల్లిచ్చామా అని చెప్పి ఇప్పుడు బాధపడిపోతున్నారు. అది కూడా ఇవ్వకపోతే పేడా పోయేదని. మిగిలిన వాళ్ళకి ₹1 ఇవ్వలేదండి. ఇప్పుడు ఆ కౌలు మీద కూడా సుదీర్ఘంగా అమరావతి పోరాటం ఎట్టా సుప్రీంకోర్టుకి హైకోర్టు తిరుగుతుందో మా కౌలు కూడా అది కౌలు అంది. కౌలు ఎకరం ఇవ్వాలి కదా ప్రతి సంవత్సరం. ఆ కౌలు మీద సుదీర్ఘంగా లాయర్లు ఇదిగో ఏలికి ఎత్తే కాలికి ఎత్తే ఏలికి వేసిన రోజు నువ్వు రైతు కాదని జేఏసీ ఎత్తే జేఏసీ వేయకూడదని 29,000 మంది వేయాలని చెప్పేసి పొలం ఎవరి పేరు ఉంటే వాళ్ళు వేయాలని మరి ఈ రకంగా మమ్మల్ని ఈ ఏడు కౌలు కూడా ఇవ్వలేదండి. అడుగు తినమంటున్నారు. మరి మా బొచ్చులు ఏమన్నా ఉంటే రేపు ఇక అదే పని అండి. ఇక 2 నెలలు నిజం కౌలు కోసం కన్నా కూడా మేము ఎలక్షన్ కోసమే చూస్తున్నామండి ఎక్కువ శాతం. జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే సలహా సందేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి మేము ఇచ్చే సలహా ఏమీ లేదండి. శుభ్రంగా ఇంట్లో కూర్చోయ్యే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. మా స్లోగన్ కూడా అదే, మా అమరావతి రైతులందరిది. పరిపాలన నీకు ఎటు చేత కాదు. నీ సలహాదారులకి నీకు క్యాబినెట్ హోదాలో వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకున్నావు, కానీ ఒక్క పని లేదు. ఆంధ్రాకి అభివృద్ధి అయ్యే పని ఒక్కటి లేదు. ఇవాళ ఇది లేదు. అమరావతిని కట్టమంటే మీరేం చెప్తున్నారండి? ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా ఇక్కడే పెడితే ఎలాగో, అందుకని చెప్పి మేము అమరావతి ఇక్కడ చేయటం లేదని చెప్పి చెప్తున్నాం. పోలవరం ఎందుకు చేయటంలా నువ్వు? పోలవరం కూడా అంతేనా? అక్కడేనా డెవలప్మెంటే కదా లేదా? మరి అమరావతిని వదిలేయండి, పోలవరం ఎందుకు చేయట్లా మీరు? అన్ని కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్ళు 23 చేస్తా 22 చేస్తా అని చెప్పి సినిమా డైలాగులు లేవాలి. అది అసెంబ్లీ కాదు, మా ఇల్లే అనుకొని మాట్లాడారు మీ నీళ్ళపారుదల శాఖ మంత్రులు కానీ ఎవరైనా సరే నోటికి వచ్చినట్టు సినిమా స్టైల్లో మాట్లాడారు. ఏదో పోలవరం కట్టొచ్చు, అమరావతి ఆపేశారు. సరే డెవలప్మెంట్ అని చెప్పావు, నీ పాడి అట్టగా బిగించుకున్నావు. ఇప్పుడు ఈ పోలవరం ఎందుకు చేయటంలా నువ్వు? అది చేయొచ్చు కదా. అది చేస్తే ఆంధ్రాకి బెనిఫిట్ ఎక్కువ. పోలవరం ముంపు ప్రాంతాల వాళ్ళు కానీ ఎవరైనా సరే వస్తే అన్నిటికీ వాళ్ళకి ఎంతవరకు నష్టపరిహారం లేదు. మాతో పాటు వాళ్ళు కూడా మేము ఎక్కడికి వెళ్తే ఏ మంత్రి దగ్గరికి వెళ్తే ఆ మంత్రి దగ్గరికి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటున్నాను. మాకు ఇది ఇస్తానన్నాడంటే నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తాను. రైతు అంటే ఎక్కడైనా రైతేనండి. రైతులకి ఏం కావాలండి? మీరు ఇచ్చేది వాటర్ ఫెసిలిటీ కావాలి. అలాంటిది నీ రాయలసీమలో చూడు. ఆ వాటర్ ఫెసిలిటీ ఇచ్చేది నీ రాయలసీమలో చూడు. మీరు ఇక్కడ రైతులకి సరైన పంటకు ధర ఇవ్వు. అంతేగాని నేను రైతు భరోసా ఇచ్చాను, నేను రైతు బంధువుని, నీ బిడ్డనని చెప్పి నీ పాడి కట్టుకొని ఫేస్బుక్ మీద కూడా నీ ఫోటో అంటించుకుంటావు. నీ బిడ్డనని చెప్పి మా బిడ్డ ఆయన నీ ఇంట్లో నీ చెల్లెలకి న్యాయం లేదు. గడప లోపల 2 చెల్లెలను పంపించావు పక్క పార్టీలోకో కోర్టుల చుట్టూ తిప్పుతున్నావు. గడప లోపల గడప బయటకు వచ్చి నా చెల్లెమ్మలో నా అక్కలు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ మీటింగులకి డ్వాక్రా వాళ్ళందరిని పిలుచుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. కాబట్టి మేము చెప్పేది ఒకటే సలహా అండి జగన్మోహన్ రెడ్డికి, గడప లోపల చెల్లెమ్మలకి న్యాయం చేయి. తర్వాత గడప బయట మా సోదరులను బయటకు వచ్చి ఇంకా అట్లాంటి మాటలు అంటే వినేవాళ్ళు ఎవరు లేడు ఎక్కడ. నీ అమ్మ నీ చెల్లెల్నే బయట వినేటావు. ఇంకా మా బయట వాళ్ళని ఏం చూస్తావయ్య? నువ్వు బయటకు వచ్చి నీ పరిపాలన చేత కాదు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఆఖరి తాగుబోతు వాళ్ళ పాలసీలు కూడా అడ్డం పెట్టి 15 ఏళ్ళు అప్పు తెచ్చావు. రైతు బజారులతో కలెక్టర్ ఆఫీసులతో నీకు కాదేది అనర్హం అప్పులు తెచ్చుకోవటానికని మొత్తం పెట్టి అప్పు తెచ్చావు. ఆంధ్రాని ముంచావు. ఇక ఇప్పుడేమో మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ బిడ్డని నేను దీపమ్మంటే ఇంకేం దీపోతా? ఇక నెలలో ఎటు దించడానికి సిద్ధంగానే ఉండారండి. ఇవాళ అమరావతి రైతులుగా కాదు ఎక్కడైనా సరే ఇవాళ అమరావతి రైతులు నీ మీద కోర్టులో గెలవలేకపోవచ్చు, కానీ పక్కూరులో మేము పెట్టిన 6 నెలలకి గత ప్రభుత్వంలో పెన్నా నది అనుసంధానానికి పక్కన భూములు కలెక్ట్ చేసుకున్నారండి వాళ్ళందరూ. కొన్ని భూములు అయ్యా ఈయనకి ఇవ్వాల. తర్వాత ఈయన పోతే
ఆ భూములు ఇవ్వండి. అప్పుడు పెన్నా నది అనుసంధానానికి ప్రభుత్వం తీసుకుని భూములు అని పోతే కలెక్టర్లకి మేము కోర్టుకైనా వెళ్తాం కానీ మీకు మాత్రం భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్న ఆ రోజే మేము గెలిచామండి అమరావతి రైతులు. రాష్ట్రంలో ఎక్కడ నీకు గజం భూమి పుట్టదు, ఊరికి ఎట్లా పూలింగ్లో ఎక్కడ తీసుకున్న దాఖలు లేవు, పుట్టను కూడా పుట్టదు. నువ్వు కోట్లు పెట్టి సెంటు భూములని తీసుకొని ఆర్ఫై జోన్లని ఇక్కడ మా మీద నాటకం ఆడావు కానీ బయట కోట్లు నీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళ నిజం ఇదే ఎంఆర్ఓలు కానీ మంత్రులు కానీ మీ పార్టీ వాళ్ళు మీ వాళ్ళు అంతా కలిసి 10 లక్షల భూమి రైతు దగ్గర కొని ఆ చేతిలో రైతుకి 8 లక్షలు పెట్టారు, 2 లక్షలు మీరు గాజేశారు. జరిగింది అదే సెంటు భూములు ఎక్కడైనా సరే రైతుల దగ్గర. అదే మా దగ్గర వరకు వస్తుందని నాటకం ఆడావు కానీ ఇక్కడేం ఊరకు రాలేదు. మేము మళ్ళీ దాన్ని కూడా కోర్టులు కేసి తిప్పికొట్టేపాటికి మెదలకుండా కూర్చున్నావు. నువ్వు ఇట్లాంటి నాటకాలు ఏం ఆడకుండా మెదలకుండా ఇంట్లో కూర్చుంటే మంచిదయ్యా. నువ్వు అసలు ఎమ్మెల్యేగా కూడా పనికిరావు, మంత్రిగా ముఖ్యమంత్రి కాదు ఎంపీగా ఉన్నప్పుడు ఏనాడు పార్లమెంటు మొహం ఎరగవు నువ్వు. అట్టాగే నువ్వు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యి నువ్వేం సాధిస్తామని వచ్చావు. కాబట్టి నువ్వు సాధించేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ని ఇంకా నాశనం చేయటం తప్ప ఒకటే. ఈయన ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి అమరావతి చేయలేదు, పోలవరం చేయలేదు. అమరావతి అంటే డెవలప్మెంట్ లేదు, పోలవరం ఎందుకు చేయలేదో చెప్పాలి కదా ఆయన. అది ఎంతమంది రైతులకి బెనిఫిట్ అవుద్ది, నీ ప్రాంతం వాళ్ళకి ఎంతమందికి, రాయలసీమ వాళ్ళకి కూడా అది చాలా బెనిఫిట్గానే ఉంటుంది కదా. ఇవన్నీ చేయకుండా నువ్వు ఊరికి ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత జగన్మోహన్ రెడ్డి. మేల్కొండ ఇంట్లో కూర్చుంటే ఇట్లాంటి వాళ్ళు బెస్ట్ అని అండి మా అభిప్రాయం అండి. ఆడవాళ్ళం ఇంతవరకు బయటకు వచ్చిన వాళ్ళం కాదు, కానీ చూసిన వాళ్ళలో కల్లా నువ్వు ఎంత మంచి ముఖ్యమంత్రివో జనం మొత్తం చూశారు. ఇప్పుడు ఈ 5 కోట్ల మందిలో బతికే వాళ్ళే వైసీపీ వాళ్ళు అన్నట్టు కొన్నాళ్ళు పారిపోయి ఇప్పుడు కూడా అట్టాగే ఉంది. బతికే వాళ్ళే వైసీపీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ. నీకు ఇప్పుడు చూపించాడు కదా ఈ మధ్య జుట్టెట్ట బీక్కొని నన్నేం బేకలేరని. ఇప్పుడు బీక్కో నువ్వు ఇంటికి, ఎందుకంటే తెల్లారే మంత్రి ఎటుపోతున్నాడో తెలియట్లా, ఏ ఎమ్మెల్యే ఎటుపోతున్నాడో నీకు తెలియట్లా వాళ్ళు. కాబట్టి అదే పని చేస్తూ ఉండు, మాకు నీ మొత్తం ఖాళీ అయింది. అప్పుడు కానీ నీకు తెలిసి వచ్చిద్దో తెలిసి రాదో కానీ మొత్తం ఖాళీ అయ్యేది. శుభ్రంగా ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఛానల్ తరపున ఒకటేనండి నేను మనవి చేయదలుచుకుంటున్నాను. తప్పకుండా అభివృద్ధి చేసే యుద్ధం చేసేవాడికి కత్తి ఇవ్వాలండి. ఎవరైనా సరే యుద్ధం చేసేవాళ్ళకి కత్తి ఇస్తే దానికి ఏమైనా ఫలితం ఉంటుంది. అంతేగాని అందరికి కత్తి ఇచ్చి కూర్చుంటే వాడికి మెడకాయలు గొయ్యొచ్చు, చేతులు కాళ్ళు నరకొచ్చు. కాబట్టి యుద్ధం చేసేవాళ్ళకి కత్తి ఇస్తే వాళ్ళు చక్కగా ఉపయోగించి దాన్ని ప్రజలకు న్యాయం చేస్తారు. అమరావతి రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సిఆర్డీఏ చట్టం జరిపించాలి. మాకు మాకు పార్టీల మీద వ్యక్తుల మీద కాదండి మా పోరాటం. ప్రభుత్వం చేసే అనాలోచిత నిర్ణయాల మీద ఎన్నాళ్ళు పోరాటం చేశాము. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేస్తే తప్పకుండా పోరాటం విరమించుకుంటాము. చేస్తారని వచ్చే ప్రభుత్వం చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటామని కూడా మనవి చేసుకుంటున్నాం అండి. అమరావతి మహిళా రైతు వరలక్ష్మి అంతులేని వేదనని మనం ఇంతవరకు చూసాం. వచ్చే వారం మరొక అతిథితో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు వన్.